హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ ప్రజలకు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన శుభవార్త త్వరలో రావచ్చని సమాచారం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంపు మరియు మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం ఇవ్వడం గురించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా ముందుకు వెళ్తుంది ప్రభుత్వం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధాప్య పెన్షన్‌ను 4,000కు, అలాగే దివ్యాంగుల పెన్షన్‌ను రూ. 6,000కు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఆ హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీని గురించి పూర్తి వివరాలకు వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం క్లియర్‌గా అర్థమవుతుంది. దాంతో పాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి తాజా సమాచారం అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. దాంతో పాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం ఉన్న పెన్షన్ వివరాలు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం ద్వారా వివిధ వర్గాల వారికి పెన్షన్ అందుతుంది. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ఇలా ఉంది. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ మరియు డయాలసిస్ బాధితులు ఇలా వర్గానికి వాళ్ళకి ప్రస్తుతం నెలకు రూ. 2,016 పెన్షన్ ఇస్తున్నారు. దివ్యాంగులకు మాత్రం ప్రస్తుతం రూ. 4,016 పెన్షన్ ఇస్తున్నారు. రాష్ట్రంలో సుమారు మొత్తంగా 42,07,000 మంది పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ పొందుతూ ఉన్నారు. పెన్షన్ రూ. 4,000కి ఎలా పెంచుతారు? ఒక్కసారిగా రూ. 4,000కి పెన్షన్ పెంచితే ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఒక కొత్త ఫార్ములా ఆలోచిస్తుంది. అదేమిటంటే పెన్షన్ మొత్తాన్ని విడతల వారీగా పెంచడం. మొదటి విడతలో సుమారు రూ. 500కే ఉండే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం రూ. 2,016. మొదటి విడత తర్వాత రూ. 2,500 వరకు పెరగవచ్చు. తర్వాత మరికొన్ని విడతలుగా పెంచుతూ చివరికి రూ. 4,000 వరకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల పెన్షన్ల కోసం సుమారు రూ. 950 కోట్ల ఖర్చు చేస్తుంది. ఒకవేళ పెన్షన్‌ను మొదటి విడతలో రూ. 500కి పెంచితే నెలకు అదనంగా సుమారు రూ. 210 కోట్ల ఖర్చవుతుంది. అదే విధంగా చూస్తే సంవత్సరానికి దాదాపు 2,500 కోట్లకు పైగా భారం పడుతుంది. అందుకే ప్రభుత్వం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని చూస్తుంది. మహిళలకు రూ. 2,500 మహాలక్ష్మి పథకం. ఇదే సమయంలో మరో కీలక హామీ అయిన మహాలక్ష్మి పథకం కూడా అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పథకం ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతి అర్హత ఉన్న మహిళకు నెలకు రూ. 2,500 ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ పథకం అమలైతే రాష్ట్రంలో లక్షలాది మహిళలకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇది ముఖ్యంగా పేద కుటుంబాలు, గృహిణులు, ఆర్థికంగా బలహీన వర్గాలకు మహిళలకు పెద్ద సహాయం అవుతుంది. ఇప్పటికే అమలు చేసిన హామీలు. ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు చేసింది. అవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదే గృహజ్యోతి, రూ. 500కే గ్యాస్ సిలిండర్, సన్నటి బియ్యం పంపిణీ. ఇప్పుడు మిగిలిన ముఖ్యమైన హామీలో భాగంగా పెన్షన్ పెంపు, మహిళలకు రూ. 2,500 పై నిర్ణయంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన అవకాశం. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకాలపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. బడ్జెట్‌లో పెన్షన్ పెంపు, మహిళలకు రూ. 2,500, రైతు సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు పథకం ఇలాంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వవచ్చు. కేబినెట్ మీటింగ్ కీలకం. ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పెన్షన్ పెంపు, మహిళలకు రూ. 2,500 పథకం ఇలాంటి వాటిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ మీటింగ్ తర్వాత పూర్తయ్యే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకోవైపు చూస్తే తెలంగాణలో పెన్షన్ వ్యవస్థ ఎలా ప్రారంభమైంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి సామాజిక భద్రత పథకాలు చాలా పెద్దగా అమలయ్యాయి. ముఖ్యంగా పాత ప్రభుత్వ కాలంలో ఆసరా పెన్షన్ అనే పథకం ద్వారా వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, దివ్యాంగులకు వారికి నెలవారీ పెన్షన్ ఇవ్వడం ప్రారంభమైంది. ఈ పథకం వల్ల తెలంగాణలో లక్షలాది మంది పేదలకు ప్రతి నెల ఒక సిద్ధార్థమైన ఆదాయం వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 42 లక్షలకు పైగా సామాజిక భద్రత పెన్షన్ తీసుకుంటున్నారు. ఇందులో వృద్ధులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు.
తరువాత వితంతువులు, తరువాత దివ్యాంగులు. ఈ పెన్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల దాదాపు 900 రూపాయల నుండి 1000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకు పెన్షన్ పెంపు పెద్ద ఇష్యూ అయిపోయిందంటే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కొన్ని ముఖ్యమైన హామీలు ఇచ్చింది. అందులో భాగంగానే ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ను 4000 రూపాయలకి, దివ్యాంగుల పెన్షన్ను 6000 రూపాయలకి ఇవ్వాలని ప్రకటించింది. ఈ హామీ కారణంగా చాలా మంది ప్రజలు పెద్దగా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతా బాగాలేదని తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో ఆర్థిక పరిమితులు ఉన్నాయని ఇటీవల చెప్పాడు. అంటే ప్రభుత్వానికి భారీ ఖర్చులు ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు, అప్పుల వడ్డీలు, పాత పథకాల ఖర్చులు ఇవన్నీ కలిపి ప్రభుత్వంపై చాలా పెద్ద ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంది. రాష్ట్రంలో ఖర్చులు ఎంత పెరిగాయి? తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలలో ప్రభుత్వ జీతాలు అలాగే పెన్షన్ ఖర్చులు భారీగా పెరిగాయి. ఇప్పుడు రాష్ట్రంలో నెలకు సుమారు 6,000 కోట్లకు పైగా జీతాలు మరియు పెన్షనర్లకు ఖర్చు అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అందుకే కొత్త పథకాలు అమలు చేయడం కొంచెం కష్టం అవుతుందని తెలుస్తుంది. ప్రభుత్వం కొత్త ప్లాన్ ఏంటంటే ఒక్కసారిగా 4,000 రూపాయలు కాకుండా దశల వారీగా పెంచడం. ఉదాహరణకు మొదటి విడతలో 500 రూపాయలు పెంపు, రెండవ విడతలో మళ్ళీ 500 రూపాయల పెంపు, ఇలా క్రమంగా పెంచుతూ చివరకు 4,000 రూపాయల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంది. మరో కొత్త విషయం ఏంటంటే ఫేక్ బెనిఫిషరీ. అంటే ఇటీవల ప్రభుత్వం ఒక ముఖ్యమైన విషయం గుర్తించింది. పెన్షన్ తీసుకునే వారిలో కొంతమంది అర్హత లేని వ్యక్తులు కూడా ఉన్నారని గుర్తించారు. దీనికోసం ప్రభుత్వం ఇప్పుడు కొత్త టెక్నాలజీ వాడుతుంది, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్. దీనితో అసలు లబ్ధిదారులు ఎవరు, అర్హత లేనివారు ఎవరు అని చెక్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 3 లక్షలకు వరకు అర్హత లేని పెన్షన్ లబ్ధిదారులను గుర్తించారు. రాజకీయంగా కూడా ఇది ఒక పెద్ద ఇష్యూ. ఈ పెన్షన్ పెంపు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ప్రతిపక్ష పార్టీలు అలాగే ప్రభుత్వం హామీలు ఇచ్చిన వరకు అమలు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పెన్షన్, మహిళలకు 2,500 రూపాయలు, ఇతర గ్యారంటీలు ఇవి ఆలస్యం అవుతున్నాయని చెబుతున్నారు. ఈ చేయూత పెన్షన్ భవిష్యత్తులో ఈ విధంగా పెరగవచ్చు. ఇప్పటి పరిస్థితి చూస్తే పెన్షన్ పెంపు 3 స్టెప్స్లో జరుగుతుంది. స్టెప్ 1లో 2,016 రూపాయల నుండి 2,500 రూపాయలు, స్టెప్ 2లో 2,500 రూపాయల నుండి 3,500 రూపాయలకు, అలాగే స్టెప్ 3లో 3,500 రూపాయల నుండి 4,000 రూపాయలకు ఇలా క్రమంగా పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పథకం అమలైతే పెన్షన్ 4,000 రూపాయలకి పెరిగితే వృద్ధులకు ఆర్థిక భరోసా, పేద కుటుంబాలకు సహాయం, గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెరుగుతుంది. అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూస్తే తెలంగాణ పెన్షన్ పెంపు ఇంకా ఫైనల్ నిర్ణయం దిశలోనే ఉంది. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి, బడ్జెట్, లబ్ధిదారుల లెక్కలు అలాగే ఇవన్నీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రజలు మాత్రం ఒకే విషయంలో ఎదురు చూస్తున్నారు. పెన్షన్ నిజంగా ఎప్పుడు 4,000 రూపాయలకి అవుతుంది? దానికి సమాధానం త్వరలోనే వచ్చే బడ్జెట్ లేదా ప్రభుత్వ ప్రకటన తర్వాతే తెలుస్తుంది. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.